తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరం గ్రామాన్ని అతి త్వరలో స్వచ్ఛ గోకవరంగా తీర్చిదిద్దుతారని పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ పేర్కొన్నారు. గోకవరం నుండి రాజమండ్రికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా విస్తరణ చేసి 2 కిలోమీటర్ల మేరకు కొబ్బరి చెట్లు, పూల చెట్లు వేస్తామన్నారు. జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేస్తున్నామని తెలిపారు. వర్షాకాలం 2 నెలల పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని శ్రీనివాస్ అన్నారు. వీధులు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే చెత్తను పంచాయతీ ట్రాక్టర్లతో వేయాలని ప్రజలకు సూచించారు. వీధుల్లో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పంచాయతీ అధికారి టి శ్రీనివాస్ ప్రజలను కోరారు. నమస్తే అండి, నా పేరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు. గోకవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామంలో రాజమండ్రి వెళ్ళే రోడ్డు అంతా కూడా తుప్పలను కొట్టించి బుషెస్ అన్నీ కూడా కట్ చేయించడం జరిగింది. ఆ ఏరియా మొత్తం గోకవరం ఎంట్రన్స్ కాబట్టి ఆ ఎంట్రన్స్కి మన ఎన్ఆర్జీఎస్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు అనగా కొబ్బరి మరియు ఇతర మొక్కలు నీడనిచ్చే చెట్లు కూడా పాద్దామనే ఆలోచనతోటి ఉన్నాం. అలాగే గోకవరం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు కూడా తప్పనిసరిగా అందరూ కూడా వేడి నీళ్ళు కాచి చల్లార్చిన వాటర్ తాగండి. అలాగే అంటు రోగాలు రాకుండా ఎవరు కూడా డ్రైన్లో చెత్త వేయడాలు కానీ, అలాగే మీరు పొద్దుట సాయంత్రం కూడా శుభ్రమైన చేతులు శుభ్రపరచుకోవడం చేయడం, భోజనానికి ముందు భోజనం తర్వాత కూడా చేతులు శుభ్రపరచుకోవడం కానీ, అలాగే గ్రామంలో ఎక్కడ కూడా చెత్తను పారవేయద్దని, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మీరు పంచాయతీ తెలియపరిచిన వెంటనే అది మేము క్లీన్ చేస్తాం. అదే నీరు వెళ్ళిపోయేటట్టు సౌకర్యం కలగజేస్తాం. అలాగే గ్రామంలో ఎక్కడైనా సరే అంటు రోగాలు కానీ, జ్వరాలు కానీ, వాంతులు విరేచనలు కానీ అయితే వెంటనే పంచాయతీ యొక్క ఏఎన్ఎం కానీ, అలాగే మనకు సిఎస్సి దగ్గరలో ఉంది, సిఎస్సిని కానీ సంప్రదించినట్లయితే వెంటనే వైద్యం అందించబడుతుంది. కాబట్టి గ్రామంలో మీరందరూ కూడా అప్రమత్తమై ఈ 2 నెలల మట్టుకు కంపల్సరీగా మంచినీళ్ళు, శుభ్రమైన నీళ్ళు అది కూడా తాగండి. అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఈ 2 నెలల్లోనే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీ చేయమని చెప్పేసి మన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఆదేశించున్నారు. అలాగే మా పై అధికారులు కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందిగా మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం గ్రామంలో మేము ఆర్ఓ ప్లాంట్లో ఒక మారు తనిఖీ చేయడం జరిగింది. అన్నీ కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ యజమానులు కనుక స్టాండర్డ్స్ని విస్మరించి మామూలుగా పొల్యూటెడ్ వాటర్ కనుక, కంటామినేషన్ వాటర్ కనుక సప్లై చేసినట్లయితే కనుక వెంటనే ఆ షాప్ మీద చర్యలు తీసుకొని మూసివేయబడతాయి. అలాగే మాంసం దుకాణదారులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాంసమే అమ్మాలని నోటీసులు కూడా జారీ చేసి ఇంటింటికి సప్లై చేసి కాగితం కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాగితం ఇచ్చి ఊరుకునే చర్య కాదు, కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం. మీరు గుర్తిరిగి మీరు పరిశుభ్రమైన తాజా మాంసం మాత్రమే అమ్మాలి. దాన్ని తప్పిన మీ మీద చర్యలు ఉంటాయి. అలాగే చేపల దుకాణం కూడా, అలాగే పంది మాంసం, గొడ్డు మాంసం దుకాణదారులు కూడా మేము పంచాయతీలో పిలిచి మరీ వాళ్ళకి సమావేశపరిచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే చేస్తున్నారు. తాజా మాంసమే చేస్తానని మాకు మాట ఇచ్చారు. అలాగే పాటించిన పట్ల మేము వారి మీద కూడా చర్య తీసుకుంటామని కూడా వాళ్ళకి తెలియపరిచాం. అందుకు వాళ్ళు కూడా అంగీకరించారు. కాబట్టి గ్రామంలో మన గ్రామం మంచిగా ఉండాలంటే ఈ 2 నెలల పాటు పంచాయతీ చెప్పినట్టు కొద్ది సహకరించమని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రకంగా చేసినట్లయితే మన గ్రామాన్ని ఆరోగ్య గోకవరంగా మనం తీర్చిదిద్దుకుంటామని, దానికి అందరూ కూడా మీరందరూ కూడా చైతన్యంగా నిలవాలని కోరి ప్రార్థిస్తున్నాం. గారితో సంప్రదించడం జరిగి ఆ ఎమ్మెల్యే గారు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ని ముందు ప్రారంభం చేస్తాం. తర్వాత మొత్తం గ్రామంలో ఈ 2 కిలోమీటర్లు కూడా మనం మొక్కలు వేయడానికి ఎన్ఆర్జీఎస్ ప్రతిపాదనలు పెట్టాం. ఆయన కూడా ఇంజనీరింగ్ ఎస్టిమేట్ పంపి ఏ మొక్కలు అయితే బాగుంటుందని కూడా ఆయన విచారణ చేశారు. ఇవాళ ఉదయం వచ్చారు. ఆ ప్రకారం వాళ్ళు మొక్కలు ఇచ్చిన వెంటనే ఆ డేట్ అది కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని ఆయన వచ్చిన డేట్ని బట్టి తమకి అందరికీ తెలియపరుస్తాం. ఆయనతోనే ఈ మొక్కల కార్యక్రమం కూడా మొదలు పెడదామని తెలియదు. శివారులోని 2 వైపులా శివారులోని, అలాగే పంచాయతీకి చెందిన సైట్స్లోని చెరువు గట్ల మీద కూడా మొక్కలు, కొబ్బరి మొక్కలు కానీ, ఫలాన్నిచ్చే మొక్కలు కానీ పాతినట్లయితే పంచాయతీకి ఆదాయం వస్తుందని ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ఎన్ని మొక్కలు ఉన్నా సరే మనకి ఇక్కడ గ్రామంలో దగ్గర 8 ట్యాంక్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. ఆ చెరువు చుట్టూ కూడా మొక్కలు వేయడానికి మేము పంచాయతీ తరఫున చేస్తాం. ఈ చెరువుకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళే 3 సంవత్సరాల పాటు పోషణ అలా చేస్తా అంటున్నారు.
మిగిలిన 2 సంవత్సరాలు పంచాయతీ చేస్తే కనుక 5 సంవత్సరాల పాటు ఆ చెట్టుని సంరక్షిస్తే కనుక ఫలాన్ని ఇస్తుంది, ఫలం పంచాయతీ అనుభవిస్తుంది. అది ఆలోచనతో ఎదురుకెళ్దామని ఆలోచన.